బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్త బస్టాండ్లో జరిగిన దివ్యాంగ శక్తి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మిని ప్రోటోకాల్ ప్రకారం ముందు వరుసలో పిలవకుండా తర్వాత పిలవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ రామాంజనేయులు ఎంత బతిమలాడినా సీతారామ లక్ష్మి వేదికపైకి వెళ్లలేదు. దీనిపై స్పందించిన రామాంజనేయులు ప్రోటోకాల్ ప్రకారం ముందుగా ఎమ్మెల్యే, తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్, ఆ తర్వాత జనసేన ఇన్ఛార్జీలను పిలవాలని అధికారులకు సూచించారు. చివరకు కలెక్టర్ ఆహ్వానం మేరకు సీతారామ లక్ష్మి వేదికపైకి వెళ్లారు. ఫస్ట్ ఎమ్మెల్యేని పిలవాలి, తర్వాత తెలుగుదేశం ఇన్ఛార్జిని పిలవాలి, తర్వాత జనసేన ఇన్ఛార్జిని పిలవాలి, ఏఎంసీ చైర్మన్ పిలవాలి, పెద్దలు ఇంకా పట్టణ ప్రముఖులు అందరినీ పిలవాలి. అలా కాకుండా వారు వచ్చినట్టు ఏయో తీసుకుంటూ వచ్చేసి మధ్యలో కలెక్టర్గా వస్తున్నారని లేకపోతే ఎమ్మెల్యేగా వచ్చారని అది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు తెలియజేసిన పొరపాటు అమ్మా. కానీ మీరు నేను పిలుస్తున్నాను, మీరు అందరూ వేస్తున్నారు అమ్మా. నేను పిలుస్తున్నాను, కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అది కాదమ్మా, కలెక్టర్ గారు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొత్త బస్టాండ్ దగ్గర జరిగిన దివ్యాంగ శక్తి కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ప్రోటోకాల్ ప్రకారం పేర్లు పిలవడంలో ఎందుకు అక్కడ సమన్వయ లోపం జరిగింది? ఆ కార్యక్రమంలో తర్వాత ఈ వివాదం అనేది ఎట్లా సద్దుమణిగింది? రాజేష్, భీమవరంలో దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా భీమవరం జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే పులకుర్తి రామాంజనేయులు అఫీషియల్ గా ప్రభుత్వం వైపు నుండి జిల్లా కలెక్టర్ నాగరాణి తో పాటుగా మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి కూడా ఇన్విటేషన్ పంపారు. అందులో భాగంగా కార్యక్రమం అక్కడ ప్రారంభించిన అనంతరం ఆ వేదిక దగ్గరికి వెళ్లే క్రమంలో భాగంగా తోట సీతారామలక్ష్మిని అందరికన్నా చివర పిలిచారంటూ కూడా ఆమె కొంత అలిగారనే చెప్పుకోవచ్చు. రాజేష్, ఆమె అన్న మాటలు కూడా మీరు చూసుంటారు. కావాలనే చేస్తున్నారు అంటూ కొంత ఒక పక్క భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కొంత ఆమెను బతిలాడను కూడా ఆమె వినిపించి చాలాసేపు. ఆ తర్వాత సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వేదిక దిగి ఆమె వద్దకెళ్లి చేపట్టుకుని కొంత బతులాడే ప్రయత్నం చేశారు. కొన్ని తప్పులు జరుగుతుంటాయి, పట్టించుకోవద్దు, నా గురించి పైకి రండి అంటూ కూడా చెప్పినా కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆమె కొంత మీ కార్యక్రమం మీరు చూడండి, కార్యక్రమం కానివ్వండి, అందరూ ఒకటే అంటూ కూడా మాట దాటవేసే ప్రయత్నం చేశారు. ఇది మళ్ళీ ఇటువంటి తప్పు జరగదు అంటూ కూడా భీమవరం ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఇది అలవాటైపోతుంది అన్నట్లుగా ఇదే ఇక్కడ నుండి మొదలవుతుంది అంటూ కూడా చెప్తారు. అంటే కూటమిలో అంతర్లీనంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఏ విధంగా బయటపడతాయో చూడొచ్చు. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి అక్కడ నర్సాపురం పార్లమెంట్ లో మంచి పేరుంది, చంద్రబాబు నాయుడుతో మంచి సాన్నిహిత్యం ఉంది. అటువంటి ఆమె ఎప్పుడు కూడా వివాదరహితంగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు ఆమె రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసినప్పుడు కూడా ఏ రోజు కుర్చీల గురించి కానీ ప్రోటోకాల్ రగడ ఏనాడు రాలేదు. కానీ ఈ రోజు తాజాగా చూసుకుంటే ఇప్పుడు ఆమె భీమవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పటి వరకు తనతో పనిచేసినటువంటి టీడీపీలో ఉన్నటువంటి భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీని వీడి జనసేన పార్టీని టికెట్ తెచ్చుకోవడం అంటే అంతర్లీనంగా కొంత వారిద్దరికి ఉన్న ఆధిపత్య పోరా లేకపోతే పార్టీల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరా అనేది తేలాల్సి ఉంది. మరోపక్క అక్కడ ఎంతమంది బతులను కూడా రాలేదు. ఆఖరికి ఇంకా
జిల్లా కలెక్టర్ పదే పదే చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వేదిక మీదకి వెళ్ళినట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికైనా ఆ జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్కడ జనసేన పార్టీ నుండి అంజిబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అంజిబాబు తనను పిలిచిన తర్వాత అంటే ఎమ్మెల్యేని ఆహ్వానించిన తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ ఆ తర్వాత అంటూ కూడా ఆయన కొంత సర్ది చెప్పి కొంత అక్కడ గొడవని సర్దుమణిగే ప్రయత్నంలో భాగంగా ఆయన కొంత ప్రోటోకాల్ చెప్పడం జరిగింది. రైట్. అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సీతారామలక్ష్మికి తెలుసు. అయినా కూడా ఆమె అంత తీవ్రంగా ఎందుకు స్పందించారు అనేది కొంత తెలియాల్సి ఉంది రాజేష్. రైట్. థ్యాంక్ యూ సాగర్.